హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ లెసన్లో టాపిక్స్ అనేవి లైన్ టు లైన్ విత్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. అప్ టు ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? పదార్థం దాని స్థితిని మార్చుకోగలదా అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం విత్ యాక్టివిటీస్. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీస్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ వరకు అంటే ఘన స్థితి నుంచి వేడి చేసినప్పుడు ద్రవ స్థితి, దెన్ వాయు స్థితిలోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఏంటంటే కానీ అక్కడ ఏం జరిగింది, కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, కొన్ని చూసుకుంటే ఏం జరుగుతాయి అంటే ద్రవస్థితికి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, వాయుస్థితి నుండి ఘనస్థితికి కొన్ని ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఎలాగంటే ద్రవస్థితి నుంచి అంటే సాలిడ్స్ టు ఒకేసారిగా ఏమైపోతుంది, గ్యాసెస్ స్టేట్కి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? అంటే మిడిల్లో ఉన్న ద్రవస్థితికి మారకుండా వెళ్ళిపోతాయి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ క్లాస్లో ఈ చిన్న టాపిక్ అనేది చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము. కొన్ని పదార్థాలు, అన్నీ కాదు, కొన్ని మాత్రమే ద్రవస్థితికి అంటే లిక్విడ్ స్టేజ్ నుంచి రాకుండా డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వెళ్ళిపోతాయి ఫ్రమ్ సాలిడ్స్. అది ఇక్కడ చెప్తున్నారు. యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఏంటంటే కొంచెం కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కానీ అమోనియం క్లోరైడ్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఏంటంటే పౌడర్గా చేయాలి, చేసి పింగాణి పాత్రలో ఉంచుకోవాలన్నమాట. అంటే బాగా క్రష్ చేసేయాలి దాన్ని. పింగాణి పాత్రపై గరాటా ఉంటుంది కదా, తలక్రిందులుగా బోర్లించాలి ఇలా అన్నమాట. సో ఫస్ట్ ఏం చేసామండి, కొంచెం కర్పూరం కానీ అమోనియం క్లోరైడ్ కానీ తీసుకొని బాగా క్రష్ చేసేసాం. చూర్ణంగా చేసినప్పుడు ఏం చేసాం, అలా పింగాణి పాత్రలో ఉంచేసాం. ఇప్పుడు పింగాణి పాత్రపై ఏం చేసాం, గరాటును తలకిందులుగా బోర్లించాం అన్నమాట. ఓకేనా? ఇలాగ ఇన్వర్టెడ్ ఇలా బోర్లించాం. తర్వాత ఏం చేసాం, కొంత దూదిని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా, ఇక్కడ మనకి పిక్చర్లో ఉంది కదా, ఇలా ఈ విధంగా గరాటు కాడ పై భాగంలో ఇలా ఉన్న గరాటు యొక్క పై భాగం ఇక్కడ ఉంచాలన్నమాట దూది. ఇదేమో పింగాణి పాత్ర, దీంట్లో చూర్ణం అంటే బాగా క్రష్ చేసిన అమోనియం క్లోరైడ్ కానీ కర్పూరం కానీ ఉంది. దీనిపైన ఒక గరాటు పెట్టాం, ఇక్కడ దూది అనేది ప్లేస్ చేయటం జరిగింది. సో పిక్చర్లో ఇక్కడ ఏముంది, మనకి బర్నర్ ఒకటి ఉంది, ఇది పింగాణి పాత్ర, ఘనీభవించిన అమోనియం క్లోరైడ్ అని తీసుకోవచ్చు, ఆర్ కర్పూరమైన తీసుకోవచ్చు. తలక్రిందులుగా పెట్టాం కదా గరాటు, దూది అనమాట. ఇప్పుడు చూద్దాం అమోనియం క్లోరైడ్ యొక్క ఉత్పన్నత ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నెమ్మదిగా వేడి చేసి గమనించండి. బర్నర్ వెలిగించాం. బర్నర్ వెలిగించినప్పుడు ఏం జరుగుతుంది, అమోనియం క్లోరైడ్ అనేది ఏమవుతుంది, హీట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి మీరు ఏం గ్రహించారు అంటే ఈ యాక్టివిటీ నుంచి ఏం గ్రహించారు అంటే, ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంది ఏంటి, అమోనియం క్లోరైడ్ ఏ స్టేజ్లో ఉంది, ఘనీభవించిన అమోనియం క్లోరైడ్ అని చక్కగా మెన్షన్ చేయడం జరిగింది యాక్టివిటీలో. సో ఇదేం చేయాలి, ఘనీభవించింది అంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది. అవునా? సాలిడ్ స్టేట్ నుంచి హీట్ చేసినప్పుడు ఏదైనా కూడా ఏ పదార్థమైనా ఏ స్టేట్లోకి వెళ్తుంది, రిమైనింగ్ క్లాసెస్లో మనం చెప్పుకున్న దాన్ని బట్టి సాలిడ్స్ టు లిక్విడ్ స్టేట్కి అయితే వెళ్ళాలి, అంటే ద్రవస్థితిలోనికి వెళ్ళాలి. బట్ ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఏం జరుగుతుందంటే ద్రవస్థితిలోనికి మారదనమాట. మారకుండా ఏం చేస్తుంది, ఘనస్థితి నుండి నేరుగా ఏం చేస్తుంది, వాయుస్థితిలోనికి మారటాన్ని ఉత్పన్నత అంటారనమాట. అంటే ఇక్కడ ఘనం నుంచి అమోనియం క్లోరైడ్ ఆవిర్లు అనేవి వస్తున్నాయి. అంటే అది అక్కడ ఏమి లిక్విడ్ ఏమి ఫామ్ అవ్వట్ల, మనకి డైరెక్ట్గా ఏమైపోయింది, ద్రవంలోకి రాకుండా ఘనీభవించిన అమోనియం క్లోరైడ్ డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోయిందండి, అమోనియం క్లోరైడ్ ఆవిరి రూపంలో వెళ్ళిపోయింది. అంటే ఘనస్థితి నుంచి డైరెక్ట్గా వాయుస్థితిలోకి వెళ్ళింది. అందుకే ప్రీవియస్ క్లాస్లో ఈ చిన్న టాపిక్ అనేది ఈరోజు చెప్తే బాగుంటుందని చెప్పలేదు. కొన్ని పదార్థాలు అన్నాం కదా ద్రవస్థితిలోనికి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, వాయు నుండి ఘనస్థితికి వెళ్తాయి. అంటే ఇక్కడ అమోనియం క్లోరైడ్ మళ్ళీ చల్లబరిస్తే అగైన్ ఘనస్థితికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఘన అమోనియం క్లోరైడ్గా వెళ్ళిపోతుందన్నమాట. సో ఇలాగా అంటే ద్రవస్థితి అనేది టచ్ చేయకుండా
ఘనస్థితి నుంచి వాయుస్థితి, మళ్ళీ చల్లబరిస్తే వాయుస్థితి నుంచి ఘనస్థితికి వెళ్ళటాన్ని ఏమంటామంటే నేరుగా వెళ్ళిపోతుంది. మిడిల్లో ఏమీ లేవన్నమాట. అటువంటి ప్రాసెస్ని ఏమంటే ఉత్పన్నతనం అంటారు. ఓకేనా? అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా, దాన్ని అనమాట. అంటే మధ్యలో ద్రవస్థితిని టచ్ చేయట్లేదు. ఉత్పన్నతనం అంటారు దీన్ని. ఓకేనా? ఈ ప్రాసెస్ని ఉత్పన్నతనం అంటారు. ద్రవస్థితిలోనికి మారకుండా వాయుస్థితి నుండి నేరుగా ఘనస్థితిలోనికి మారటాన్ని నిక్షేపణం అంటారు. ఇక్కడ రెండు ఉంటాయండి. ఓకేనా? ద్రవస్థితిలోనికి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోనికి వెళ్తే ఉత్పన్నతనం అంటారు. ఉత్పన్నతనం అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అదే ద్రవస్థితిలోకి రాకుండా వాయుస్థితి నుంచి డైరెక్ట్గా దేంట్లోకి వెళ్ళిపోయింది, నేరుగా ఘనస్థితిలోనికి వెళ్ళిపోయింది, దానిని నిక్షేపణం అంటారు. ఓకేనా? ఈ రెండు కూడా వేరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీడనం ప్రభావం. పీడనం ప్రభావం ఏంటి? పీడనం ప్రభావం అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ ద ప్రెజర్. అంటే ప్రెజర్ వల్ల ఎటువంటి చేంజెస్ అనేవి ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. పదార్థం. సో మన టాపిక్ అంతా కూడా పదార్థం గురించే కదా. పదార్థంలోని కణాల మధ్య ఉండే దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయి. ఎస్, ఇది మనకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి అదే చెప్పుకున్నాం. కణాల మధ్యలో ఉండే దూరం కారణంగానే పదార్థాలు వివిధ స్థితులు. కణాల మధ్య దూరం తక్కువగా ఉంటే కణాల మధ్య అసలు దూరమే లేదండి, అదే స్థితి ఘనస్థితి. పదార్థాల మధ్య కొంచెం దూరం ఉందండి, అదే స్థితి వాయుస్థితి. అసలు పదార్థాల మధ్య అసలు దూరం ఎక్కడో అంటే ఎక్కడో ఉందండి, ఇక్కడ ఒక కణం ఉంటే అక్కడ ఒక కణం ఉంది, అదే స్థితి వాయుస్థితి అని మనం చెప్పుకున్నాం కదా. వీటి యొక్క అంటే పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఒక సిలిండర్లో ఉన్న వాయువుపై పీడనాన్ని, ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్ చూసుకుందాం, ఎనీ సిలిండర్, దానిపైన వాయువు ఉంటుంది. అంటే సిలిండర్లో ఉన్న వాయువు మొత్తం కూడా ఎలా ఉంటుందంటే హై ప్రెషర్లో ఉంటుందన్నమాట. ఆ వాయువుని కూడా మంచి ప్రెషర్లో పెట్టి ఉంచుతారనమాట. పై పీడనాన్ని పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుంటే దాంట్లో ఒక గ్యాస్ని అంటే ఒక వాయువుని ఫుల్గా నింపేశాం. దానిపై ఏం చేశారు, ఆ పైన పీడనం అంటే దాని మీద ప్రెజర్ని పెంచి సంపీడనం చెందిస్తే, సంపీడనం అంటే ఏంటంటే దాన్ని బాగా కంప్రెస్ చేస్తే. ఓకేనా? బాగా అంటే ఒక ఎలా చెప్పాలి, 15 kgs ఉన్న సిలిండర్ తీసుకుంటే దాన్ని ఒక 10 kgsకి కంప్రెస్ చేయటం, ఆర్ 5 kgsకి కంప్రెస్ సంపీడనం అంటే ఏం లేదండి, కంప్రెస్ చేయటం. బాగా కంప్రెస్ చేస్తే, బాగా నొక్కి వేస్తే అని అనుకోండి. ఓకేనా? అంటే ఒక 15 kgs ఉన్న సిలిండర్లో 15 kgs వాయువు ఉండగలిగినంత దాన్ని నింపేసేసాం. ఒక సిలిండర్ తీసుకున్నామండి, 15 kgs ఆ సిలిండరు, దాని యొక్క కెపాసిటీ. దాంట్లో 15 kgs వాయువు నింపాం. దాన్ని ఏం చేసాం, దాని మీద బాగా ప్రెజర్ పెట్టేసేసి 15 నుంచి 10కి దించాం, 10 నుంచి 5కి దించాం. అలాగా దాని మీద ప్రెజర్ ఉంచి ఆ గ్యాస్ని దాని యొక్క వాల్యూమ్ని తగ్గించడాన్ని కంప్రెస్ చేయటం అంటాం. అంటే దాన్ని సంపీడ్యం చెందించడం అంటారన్నమాట. ఏం జరుగుతుందంటే సిలిండర్లో కణాలు దగ్గరికి వస్తాయా అంటే, ఇది గ్యాస్ కదా, మరి ఇప్పుడు మనం ప్రెజర్ అప్లై చేస్తున్నాం. గ్యాస్ స్టేట్ అంటే ఇక్కడ ఒక కణం ఉంటుంది, అక్కడ ఒక కణం ఉంటుంది, ఇక్కడ ఒక కణం ఉంటుంది. మనం ఇప్పుడు కంప్రెస్ చేసి ఎక్కువ ప్రెజర్ పెట్టేసి నొక్కటం వల్ల ఆ సిలిండర్లో వాయువు ఏదైతే ఉందో ఆ కణాలు దగ్గరికి వస్తాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఫస్ట్ సంపీడ్యం చెందిస్తే అంటే కంప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిలిండర్లో కణాలు దగ్గరికి వస్తాయా లేదా అనేది సెకండ్ క్వశ్చన్ అనమాట. పదార్థం పీడనం పెంచడం లేదా తగ్గించడం వల్ల పదార్థ స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తారా? ఎనీ మ్యాటర్, అది సాలిడ్సా లిక్విడ్సా ఇంకోట ఏదైనా తీసుకోండి, దాని మీద పీడనం అంటే ప్రెజర్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయటం వల్ల ఒక పదార్థం యొక్క స్టేట్లో ఏమైనా చేంజెస్ అనేవి వస్తాయా అంటే, ఆ ప్రెజర్ పెంచడం వల్ల ప్రెజర్ కెన్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ వస్తాయా
అనేది ఇక్కడ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్గా చూద్దాం. ఇక్కడ చూడండి, పీడనాన్ని కలగజేయటం ద్వారా పదార్థం యొక్క కణాలు దగ్గరకు తీసుకురావచ్చు అనేది ఒక చిన్న యాక్టివిటీ టైప్లో ఉంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక కణం, ఇక్కడ ఒక కణం, ఇక్కడ ఒక కణం ఉంది. అంటే ఇదే స్టేట్ అనుకోవచ్చు, గ్యాస్ స్టేట్ అనుకోండి. ఒక గ్యాస్ అని పదార్థాన్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక పిస్టన్ అనుకోండి, పిస్టన్ అనుకోండి. ఇది ఒక సిలిండర్ అనుకుంటే దీంట్లో ఉన్నదంతా గ్యాస్ అనే ఒక పదార్థం. దాంట్లో కణాలు ఇక్కడ ఒకటి ఉంది. ఇదంతా కూడా సిలిండర్. ఒక పిస్టన్తో ఏం చేస్తున్నాం, ప్రెజర్ అనేది అప్లై చేస్తున్నాం ఈ గ్యాస్ మీద. అప్పుడు ఏం జరిగింది, ఆ పిస్టన్ యొక్క ప్రెజర్ వల్ల సిలిండర్లో ఉన్న గ్యాస్లో ఉన్న కణాలు ఏమవుతున్నాయి, ఇక్కడ ఒకటి ఉన్న కణం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా మనం ప్రెజర్ అప్లై చేయడం వల్ల కణాలు మళ్ళీ ఏమైపోయినాయి, ఇంకా దగ్గరికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, పీడనం కలగజేయటం ద్వారా ఏం జరిగింది, పదార్థాల్లో కణాలు దగ్గరకు తీసుకొచ్చాం. ఇక్కడ ఒకటి ఉన్న కణం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట. పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవస్థితిలోనికి మార్చవచ్చు. ఎస్, పీడనం పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం. ఇక్కడ చూడండి, రెండూ సేమ్ లేదు. ఇక్కడ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ తగ్గించాలి. ఓకేనా, ఇక్కడ రెండు కూడా ఆపోజిట్. ప్రెజర్ ఏం చేయాలి, ఇంక్రీజ్ చేస్తున్నాం, టెంపరేచర్ని డిక్రీజ్ చేయటం. దీని ద్వారా ఏం చేస్తున్నాం, వాయువులను ద్రవస్థితిలోనికి మార్చవచ్చు. ఏదైతే గ్యాసియస్ స్టేట్లో ఉందో ఒక మ్యాటర్ అనేది దాన్ని లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావచ్చు. ఎందుకు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కణాల మధ్య దూరం ఉంటే గ్యాసియస్ స్టేట్, కణాల మధ్య దూరం తక్కువగా ఉంటే లిక్విడ్ స్టేట్, ఇంకా తక్కువగా ఉంటే సాలిడ్ స్టేట్కి వెళ్తుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రెజర్ పెంచడం ద్వారా ఏమవుతుంది, కణాలన్నీ కూడా దగ్గరికి వస్తున్నాయి. అవునా, ఇక్కడ కణాలన్నీ ఏం చేసేయండి, దగ్గరికి రావటం జరిగింది. ఇది గ్యాసియస్ స్టేట్ అనమాట. ప్రెజర్ పెంచి టెంపరేచర్ తగ్గించాం. ఈవెన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఇక్కడ మనం ప్రెజర్ పెడుతూ ఉండి టెంపరేచర్ పెంచుతూ ఉంటే దెర్ ఈజ్ నో యూజ్. ఓకేనా, ఎందుకు, వేడికి కణాల మధ్య దూరం అనేది పెరుగుతుంది కానీ దగ్గరికి రావు కదా. పదార్థం హీట్ చేస్తే కణాలు ఏమవుతాయి, వాటి యొక్క బాండింగ్ అనేది బ్రేక్ అయిపోయి కైనెటిక్ ఎనర్జీ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. బికాజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వాటి వద్ద హీట్కి ఏంటి, బియాండ్ ద కైనెటిక్, అంటే వాటి మధ్య ఉన్న ఎనర్జీని మించి మనం హీట్ చేయడం ద్వారా కణాల మధ్య ఉన్న బాండింగ్ అనేది తగ్గిపోతుంది అక్కడ. దానివల్ల ఏమవుతుంది, కణాలు అక్కడోటి వెళ్తుంది. సో అందుకని అక్కడ ఏం చేయాలి, టెంపరేచర్ని తగ్గించాలి, ప్రెజర్ పెంచాలి. అప్పుడు మాత్రమే వాయు స్థితిలో ఉన్న వాటిని ద్రవస్థితిలోకి తీసుకురావటం అనేది పాసిబుల్ అవుతుంది. ఘన కార్బన్ డైఆక్సైడ్ గురించి మనకు తెలుసు, అవునా. ఇది అధిక పీడనంలో నిల్వ చేయబడుతుంది. ఎస్, ఘన కార్బన్ డైఆక్సైడ్ సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇది ఎలా స్టోర్ చేస్తారంటే బికాజ్ ఆఫ్ హై ప్రెజర్, దాని మీద ఎక్కువ ప్రెజర్ని అప్లై చేసి దాన్ని స్టోర్ చేయటం జరుగుతుందన్నమాట. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘన స్థితిలోనికి కార్బన్ డైఆక్సైడ్ ద్రవస్థితిలోనికి రాకుండానే నేరుగా వాయు స్థితికి మారుతుంది. ఎస్, ఒక అట్మాస్ఫియర్ పీడనాన్ని తగ్గించాం. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇందాక ఏం చేసాం, పీడనాన్ని పెంచాలన్నారు. ఇందాక పీడనాన్ని పెంచాలన్నారు, మరి ఇప్పుడు పీడనాన్ని తగ్గించమంటున్నారు. అంటే అక్కడ ప్రెజర్ని పెంచమన్నారు ఇందాకలో, ఇప్పుడు ప్రెజర్ని తగ్గించమంటున్నారు. అంటే ఇందాకలో మనం చేసింది ఏంటిది, లిక్విడ్స్ టు అంటే వాయువు నుంచి ద్రవంలోకి తీసుకువెళ్ళాం. అంటే గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసాం, ప్రెజర్ని పెంచాం. ఇక్కడ ఆల్రెడీ ఘనస్థితిలో ఉంది. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవస్థితిలోనికి మారకుండా నేరుగా వాయు స్థితిలోనికి మారుతుంది. అందువలనే కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు, డ్రై ఐస్ అంటారు కదా, అదే ఘన కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచు అంటారు. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఏంటంటే ఒక గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్ని ద్రవస్థితిలోనికి మార్చాలి అంటే ప్రెజర్ పెంచాలి, టెంపరేచర్ తగ్గించాలి. ప్రెజర్ పెంచడం వల్ల కణాలు అనేవి దగ్గరకు వస్తాయి. అంటే వాయువులో అక్కడొకటి కణాలు ఉంటాయి కాబట్టి ఆ కణాలన్నింటినీ ఒక దగ్గర తీసుకురావడం వల్ల అది ద్రవస్థితిలోనికి వస్తుంది. అది ఫస్ట్ కండిషన్. ఇదేంటిది, గ్యాసెస్ టు లిక్విడ్స్ మార్చడానికి. ఓకేనా, గ్యాసెస్ టు లిక్విడ్స్ అంటే గ్యాస్ని లిక్విడ్గా మార్చడానికి ప్రెజర్ని ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ని తగ్గించాలి, ఫస్ట్ కండిషన్.
బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఘన కార్బన్ డైఆక్సైడ్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే దాన్ని హై ప్రెషర్లో ఆల్రెడీ స్టోర్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ అది ప్రెషర్లోనే ఉంది. యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏ స్టేట్లో ఉంటుంది, గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలి, దాని యొక్క స్థితిని మార్చాలంటే పీడనాన్ని తగ్గించాలి. తగ్గిస్తే ఘన స్థితిలో కార్బన్ డైఆక్సైడ్ అది ద్రవ స్థితిలోనికి రాకుండా నేరుగా వాయు స్థితిలోకి వెళ్తుంది. అంటే దాని స్టేట్ ఏంటి, గ్యాసెస్ స్టేట్. కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్ స్టేట్ ఈజ్ గ్యాసెస్ స్టేట్, అవునా. దాని స్టేట్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్రెషర్ని ఏం చేయాలి, తగ్గించాలి. ఒకటి గుర్తుంచుకోండి, గ్యాసెస్ టు లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్కి వెళ్ళాలంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ తగ్గించాలి, ఓకేనా. ఆర్ లేదు సాలిడ్స్ టు గ్యాసెస్కి వెళ్ళాలంటే ప్రెషర్ని ఏం చేయాలి, తగ్గించాలి, టెంపరేచర్ కూడా హీట్ చేస్తే పాసిబుల్ అవుతుంది. ఆర్ అవసరమైతే హీట్ చేయాలి, లేకపోతే లేదు. ఫుల్ ఆపోజిట్ అన్నమాట. సో మనకి వాయువుల నుంచి అంటే గ్యాసెస్ టు లిక్విడ్స్లోకి వెళ్ళాలి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి, ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ తగ్గించాలి. అర్థమవుతుందండి. వాయువుల నుండి ద్రవ స్థితిలోనికి మారాలి అంటే గ్యాసెస్ టు లిక్విడ్స్కి వెళ్ళాలంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ ప్రెషర్, డిక్రీజ్ టెంపరేచర్. బట్ ఇక్కడ ఘన కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ అది ఘన స్థితిలో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది. మనకు కావాల్సింది ఏంటి, గ్యాస్ స్టేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ పీడనాన్ని తగ్గించాలి, దానికి ఆపోజిట్ అన్నమాట. అప్పుడు సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా దేనిలోకి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, వాయు స్థితిలోనికి వెళ్ళిపోతుంది, అంటే గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అందువలన ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు, ఓకేనా. సో అర్థమైందండి. నేరుగా ఏమైపోతుంది, అది వాయు స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రెషర్ ఏం చేయాలి, తగ్గించాలి. అంటే ఘన స్థితి నుంచి వాయు స్థితికి వెళ్ళాలంటే ప్రెషర్ తగ్గించాలి, వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి రావాలంటే ప్రెషర్ పెంచాలి. సింపుల్, ఫుల్ ఆపోజిట్. పదార్థ ఘన, ద్రవ లేదా వాయు స్థితుల్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితి నిర్ణయించడంలో పీడన ఉష్ణోగ్రత ప్రభావం చూపుతాయని మనం చెప్పవచ్చు. ఎస్, అది మ్యాటర్, సాలిడ్సా, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్సా, ఎనీ స్టేట్, ఏ స్టేట్లో ఉన్నప్పటికీ ఒక మ్యాటర్ యొక్క స్థితి నిర్ణయించడంలో ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, ఘనస్థితి. సో ఘనం అంటే సాలిడ్, సాలిడ్ స్టేట్ ఎక్కడికి వెళ్తుంది, ద్రవీభవించింది అనుకోండి, అంటే ఏమవుతుంది, ఇక్కడ మెల్ట్ అవటమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, ఏమవుతుంది, ద్రవ స్థితిలోనికి వెళ్తుంది. అక్కడి నుంచి బాష్పీభవనం జరిగి వాయు స్థితిలోనికి వెళ్తుంది. బట్ దీనికి ఆపోజిట్లో జరిగింది, దీన్ని ఏమంటారు, ఇలా వెళ్తే ఫస్ట్ వాయు స్థితిని చూసుకోండి, వాయు నుంచి ఘన స్థితిలోనికి వెళ్ళిందంటే నిక్షేపణం అంటారు. అక్కడి నుంచి ఏమవుతుంది, మళ్ళీ ద్రవీభవిస్తుంది, ద్రవీభవించినప్పుడు ద్రవస్థితి, ఇలా జరుగుతూ ఉంటుందని. తర్వాత ఉత్పన్నత, వాయు స్థితిని సాంద్రీకరణ, ఇలా జరుగుతుందని. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, పదార్థం యొక్క 3 స్థితుల మార్పు. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో బాష్పీభవనం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.